ఓకే, సుభాష్ గారు చెప్పండి. అప్పటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ 26 కులాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా బాధలు పడుతున్నారంటే ఒక లెటర్ ఇచ్చారు టీఆర్ఎస్ గవర్నమెంట్ కలపమని. అది బుట్ట దాఖలయ్యింది. ఏమైందంటారు? అసలు ఏం జరిగి ఉంటుంది అప్పుడు? అసలు జగన్మోహన్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడే అర్హత ఏ కోణాన లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి తోడు దొంగలు అనేది జగమెరిగిన సత్యం. అక్కడ ఆర్డర్ చేస్తే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. అలాంటి టైంలో కంటి తుడుపు చర్యగా ఒక లెటర్ రాసి పంపటం, అది వీళ్ళు సర్క్యులేట్ చేయటం. నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజు టీఆర్ఎస్ ఒకటని అటు ఉన్న వైసీపీ ఒకటని ఎవరు అనుకోరో, ఇప్పుడు కూడా అనుకోరు. అలాంటి పరిస్థితిలో ఈయన లెటర్ రాసిన వెంటనే అది వీళ్ళు సర్క్యులేట్ చేసుకోవటం, అది తీసి ఆయన పక్కన పెట్టడం, వీళ్ళకి కులాల మధ్య కుంపట పెట్టి, లేకపోతే ఈ రాష్ట్రాల మధ్య కుంపట పెట్టి ఎవరో గొప్పవాళ్ళు చాటుకుందామనే నెపంతో తప్ప వాళ్ళిద్దరికీ చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. అయితే ఈ GO-16 అమలు చేయమని ఏదైతే కలిసి ఉన్న కులాలని కలపమనే ప్రయత్నం చేసినప్పుడు కూడా దానికి ఎక్కడ కూడా అమల్లోకి తీసుకురాని వైను. అదే ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉందో, మరి వెను వెంటనే ఏదైతే మాట ఇచ్చారో లిక్కర్ లైసెన్స్ ఇస్తామని 10%, వెను వెంటనే గీత ఉపకులాలకి 10% లిక్కర్ లైసెన్స్లు ఇవ్వటం జరిగింది. చిత్తశుద్ధి అంటే అది. అదేవిధంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఇక్కడ ఉన్న సెటిలర్స్ గురించి మాట్లాడాడు తప్ప అక్కడ ఉన్న బీసీల గురించి ఏ రోజన్నా పట్టించుకున్నాడా? ఓకే, ఎక్కడన్నా బీసీ కార్పొరేషన్ లోన్లు అని చెప్పి ఏదైతే ఈ బీసీ సప్లైన్ నిధులు ఉన్నాయో అన్నీ డైవర్ట్ చేసి, అదేవిధంగా డైవర్ట్ చేయటమే కాకుండా ఇది గౌడ్ కార్పొరేషన్ అని, సెట్టిబల్జీ కార్పొరేషన్ అని కార్పొరేషన్లు పెట్టి, ఈ డమ్మీ కార్పొరేషన్లు పెట్టి మరి ఏ రోజైనా రూపాయి నిధులన్నా వేయగలిగాడా? ఏదైనా బీసీ కార్పొరేషన్ లోన్లు ఇప్పించగలిగాడా? సెట్టిబల్జీ కార్పొరేషన్ సెట్టిబల్జీ కార్పొరేషన్ కానీ ఇటు గౌడ్ కార్పొరేషన్లో కానీ ఓ రూపాయి నిధులు వేయగలిగాడా? ఏమీ లేకుండా అలాగే ఎన్నో పథకాలు, బీసీ పథకాలు 26 పథకాలు పైబడి ఆయన అన్నీ రద్దు చేయడం జరిగింది. ఈ ఆయనకి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటారు కానీ ఎక్కడ చిత్తశుద్ధి ఉండదు. ఇది అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాష్ట్ర నెపంలో బీసీ కులాలను, అలాగే ఈ బీహార్ కానీ జార్ఖండ్ కానీ ఇలాంటి రాష్ట్రాలు విడినప్పుడు కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఎక్కడ రాష్ట్రాలు విడవచ్చు కానీ బీసీలని తీసే హక్కు ఎక్కడా లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు లెటర్లు రాసాం, మేము కులాలను ఉద్ధరించేసాం అని చెప్పుకోవడానికి మరి అవన్నీ డ్రామా, పొలిటికల్ డ్రామా. అవన్నీ కూడా ఇలాంటి డ్రామాలు ఆడే ఆయనకి ఏ రీతిలో బుద్ధి చెప్పాలో ఆ రీతిలో ఆయనకి బుద్ధి చెప్పారు. ఏ రీతిలో బుద్ధి చెప్పాలో టీఆర్ఎస్కి ఆ రీతిలో కూడా బుద్ధి చెప్పడం జరిగింది. ఇక మీదటైనా సరే వైఖరి మార్చుకోకపోతే 11 సీట్లు అక్కడ గల్లంత అవుద్ది, ఇక టీఆర్ఎస్ ఇక్కడ గల్లంత అవుద్ది. ఏదేమన్నప్పటికీ మేము ఇక్కడికి సత్యనారాయణ గారు కానీ మేము కానీ వచ్చింది మేమందరం ఒకటే. అలాంటిది మమ్మల్ని విడదీయొద్దు. అలాగే బీసీ కులాలని ఏదైతే మీకు రాష్ట్రాలు విడిన నెపంతో చూపించి, సెటిలర్స్ అనే నెపంతో చూపించి వాళ్ళని అన్యాయం చేయొద్దు. మీరు ఏదైతే కొకటిపల్లిలో మీరు సభలో హామీ ఇచ్చారో ఎన్నికల్లో భాగంగా వీళ్ళందరినీ కలుపుతానని, అది కలపమని మేము కోరడానికి వచ్చాం. అలాగే బీసీ కమిషన్ ముందుకు కూడా వెళ్ళి మా ఒక గోడిని విన్నవించడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ ఈ కులాల మధ్య కుంపడ పెట్టి చలిమంట కాసుకోవడంలో సిద్ధహస్తులు అటు జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వం, అందులో సందేహం లేదు. ఓకే, సత్యనారాయణ గారు, మీరు ప్రముఖ అడ్వకేట్ కూడా. ఇందాక మీరు ఒక మాట అన్నారు, 2014లో కేసీఆర్